చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వీకెండ్ కావడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. లాక్డౌన్ సమయంలో సరుకు రవాణా వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాను అనుమతిస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్, డొమెస్టిక్ ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలకు అంతరాయం లేకుండా చూస్తున్నారు పోలీసులు. ఇక పూర్తి సమాచారం కోటి నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందిస్తారు. కిరణ్, లక్ష్మీదుర్గ హైదరాబాద్ లో లాక్డౌన్ అత్యంత పకడ్బందీగా అమలవుతోంది. ఆంక్షలు ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన హైదరాబాద్ సిటీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనము సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ జంక్షన్ వద్ద ఉన్నాము. జంక్షన్ వద్ద పరిశీలిస్తే పోలీసులు ఎక్కడికక్కడ కూడా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరైతే అకారణంగా సమయం దాటిన తర్వాత ఎవరైతే బయటికి వస్తా ఉన్నారో వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారో, అకారణంగా వస్తే మాత్రం వారి వెహికల్స్ ని డిటైన్ చేయడంతో పాటుగా వారిపైన కేసు నమోదు చేయడం, వెహికల్స్ ని సీజ్ చేయడం కూడా చేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం దాదాపు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఎస్ఐలు ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్ జంక్షన్ వద్ద వెహికల్స్ ని చెకింగ్ చేస్తా ఉన్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఏర్పడి ఒక బ్యారికేడ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ని అందుబాటులోకి తీసుకున్న తర్వాత వెహికల్స్ ని అలాగే ఎవరెవరు ఎందుకోసం ఏ కారణాల ద్వారా బయటకు వస్తున్నారో వారిని ఆపి మరీ వివరాలు తెలుసుకుంటున్నారు. మనం చూస్తున్నాం కుడివైపు కనుక గమనించినట్లయితే 10 దాటిన తర్వాత ఎవరైతే అకారణంగా రావడం జరిగిందో వారికి సంబంధించిన వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఇటు ఆటోలు అలాగే కుడివైపు గమనించినట్లయితే 2 వీలర్స్, ఆటోలు, 3 వీలర్స్ అన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా కేసెస్ నమోదు చేయడం జరిగింది. కేసెస్ నమోదు చేయడంతో పాటుగా వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినాం. మనం చూస్తున్నాం ఎవరైతే అకారణంగా బయటికి రావడం జరిగిందో, ఎలాంటి కారణం లేకుండా బయటికి రావడం జరిగిందో వారిని గుర్తించి వివరాలు సేకరించి ట్యాప్ ఫోన్ లో అప్లోడ్ చేసిన తర్వాత వెహికల్ ని డిటైన్ చేసి కేసు నమోదు చేస్తున్నాం. మనం చూస్తున్నాం దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా వెహికల్స్ సీజ్ చేశారు. ఆటోలు, 2 వీలర్స్ ని సీజ్ చేయడం జరిగింది. దాదాపు 4 బృందాలుగా పోలీసులు విడిపోయి సంబంధించిన లాక్డౌన్ ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తూ బయటకు వస్తున్నారో వారిని డిటైన్ చేయడం, వెహికల్ సీజ్ చేయడం కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్ వద్ద దాదాపు ఇప్పటికే కొన్ని 50కి పైగా 2 వీలర్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు పరిశీలిస్తే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు వెహికల్స్ సంబంధించిన రిలాక్సేషన్ టైం దాటిన తర్వాత ఎవరైతే బయటకు రావడం జరిగిందో ఇప్పటివరకు పరిశీలిస్తే 10,000 కేసులు పోలీసులు నమోదు చేయడం జరిగింది. నిన్న దాదాపు పోలీసులు అన్ని చెక్ పోస్టుల వద్ద ఎక్కడికక్కడ వాహనాలు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజు మాత్రమే పరిశీలిస్తే దాదాపు 10,000 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 5,000కు పైగా, అలాగే సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 2,000 పైగా, రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,000 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఒక్కరోజే 10,000 కేసులు నమోదయ్యేదంటే నిన్న పోలీసులు ఎక్కడైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారో దానివల్ల వెహికల్స్ అన్నింటి కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న పోలీసులు ఎక్కడికక్కడ వెహికల్స్ సంబంధించి సీజ్ చేయడం జరిగిందో దాని ఎఫెక్ట్ ఇవాళ కూడా కొనసాగుతుందని చెప్పాలి. కొంతమంది కొన్ని చెక్ పోస్టుల వద్ద రోడ్లపైన వాహనదారు కనబడకపోయినప్పటికీ మాత్రం కొంతమంది అకారణంగా బయటికి వస్తా ఉన్నారు. వారిని గుర్తించి పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పరిశీలిస్తే హైదరాబాద్లో 5,680, సైబరాబాద్లో 2,000, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2,300 పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్లో 1,280 పెట్టి కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది. కొంతమంది మాస్కులు ధరించకపోవడం, మరికొంతమంది సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కేసెస్ నమోదు చేయడం జరిగింది. లాక్డౌన్ లో మాత్రం ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఈ మేరకు 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపిలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నేటి నుంచి లాక్డౌన్ లో సరుకు రవాణా వాహనాలకు మాత్రం అనుమతి నిరాకరించడం జరిగింది. నేటి నుంచి రాత్రి 9 గంటల నుండి రేపు ఉదయం 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణా లోడింగ్, అన్లోడింగ్ సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు ఆంక్షలకు సంబంధించి ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన సరుకు రవాణా కూడా సాగిస్తా ఉన్నారు, వారిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక యథావిధిగా మాత్రం మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, డొమెస్టిక్ గ్యాస్ సంబంధించి కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు,
విద్యుత్ కరెంటు సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఎవరైతే పాల కోసం బయటకు వస్తున్నారో, అలాగే ఆక్సిజన్ ట్యాంకర్ సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి ఎవరైతే బయటకు వస్తారో వారిని అనుమతిస్తున్నారు. కానీ ఉదయం 10 గంటల నుండి కూడా గూడ్స్ వాహనాలను ఎట్టి పరిస్థితులను అనుమతించబోమని చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఈ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసుకొని దాదాపు 180 పైగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దించడం జరిగింది. హ్యాబిట్స్ నుంచి ఇటు కోటి ఆంధ్ర బ్యాంక్ జంక్షన్ వద్దకు వస్తూ ఉన్న వాహనాలు సీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తున్నాం, ఇది సుల్తాన్ బజార్ స్ట్రీట్ అంటారు. సుల్తాన్ బజార్ స్ట్రీట్ ఈ లోపల కూడా ఎవరైతే వాహనాలతో తీసుకొని అకారణంగా బయటకు వస్తున్నారో వారిని గుర్తించి వారి వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నారు. వరుసగా సుల్తాన్ బజార్ అంటే ఈస్ట్ జోన్ పరిధిలోని సుల్తాన్ బజార్ ఏసీపీ డివిజన్ పరిధిలో ఏవైతే వెహికల్స్ బయటకు వస్తున్నాయో వాటన్నింటినీ సీజ్ చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సంబంధించిన రూల్స్ మాత్రం పక్కగా అమలు చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. లక్ష్మీదుర్గా, ఓటు స్టూడియో. ఓకే కిరణ్. ఇక హైదరాబాద్లో లాక్డౌన్ పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కె కిరణ్ మనకు లైవ్లో అందిస్తారు. కిరణ్. లక్ష్మీదుర్గ 2 రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంత పోలీసుల కఠిన నిర్ణయాలు కొంత సత్ఫలితాలు ఇచ్చాలని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను దిల్సుఖ్ నగర్ చౌరస్తా ఉన్నాం. గత 2 రోజులుగా లాక్డౌన్ సడలింపు సమయం అయిపోయినా కూడా కొంత రద్దీ కనిపించింది ఈ ప్రాంతాల్లో. కానీ ఈరోజు మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. పూర్తిగా పాసులున్న వారికి అనుమతిస్తున్న నేపథ్యంలో కూడా సుమారుగా అర్ధగంట నుంచి ప్రస్తుతం అయితే కేవలం అనుమతి ఉన్నవారు ఎసెన్షియల్ సర్వీస్కు మాత్రమే పోలీసులు అనుమతిస్తారు. దీంతో కూడా ప్రస్తుతం అయితే చెక్ పోస్ట్ వద్ద కొంత నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజస్లో మనం అటు సిటీలోంచి బయటకు వెళ్ళే ఎల్బీ నగర్కి వెళ్ళే చౌరస్తాతో పాటు అదేవిధంగా సిటీలోంచి మన హైదరాబాద్ నగరంలోకి ఎంటర్ అయ్యే 2 మార్గాల్లో కూడా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాలకు సంబంధించి కూడా కొంత ఎవరికైతే సమాచారం లేదో వారికి కూడా చెప్తున్నారు. ఉదయం 8 గంటల వరకు అనుమతి ఉంటుంది, సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి మాత్రమే సరుకు రవాణా చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో కొన్ని వాహనాలు ఇక్కడ నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 2 రోజులతో పోల్చుకుంటే కూడా ఈరోజు ఇటు హైదరాబాద్ నగరంలో 3 కమిషనరేట్ల పరిధిలో కూడా లాక్డౌన్ పక్కాగా పటిష్టంగా అమలవుతుందని కూడా ప్రస్తుతం అయితే మనకి కనిపిస్తున్న విజువల్స్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏవైతే ఈ పాస్లు ఉన్న వారికి ఇతర ప్రాంతాల నుంచి సిటీకి ఎంటర్ అయ్యే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా నగరానికి నలుదిక్కులో కూడా ప్రతి చోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ పాస్లో ఉన్న వారికి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక 10 తర్వాత కొంత అక్కడక్కడ హడావుడి, ఎందుకంటే సండే కొంత నిత్యావసర సరుకులు తీసుకునేవారు ఆ ప్రాంతాల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే పరిస్థితి పూర్తిగా లాక్డౌన్ పక్కాగా అమలవుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. దిల్సుఖ్ ఏరియా కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. గత 10 రోజులతో పోల్చుకుంటే లాక్డౌన్ సమయం ముగిసినా కూడా చాలా వాహనాలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా నిన్నటి నుంచి పోలీసులు కఠిన అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం విజువల్స్లో గమనిస్తే గౌట్ వెహికల్ సంబంధించి అంబులెన్స్లు అత్యవసర పదికి సంబంధించి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసి ఇక మిగతా సర్వీస్ సంబంధించి ఎసెన్షియల్ సర్వీస్ కావచ్చు, లేకపోతే వేరే వాహనాలు వచ్చిన వారికి కూడా ముందుగా అక్కడ చెక్ చేసి వాళ్ళు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటి చెక్ చేసుకున్నా కూడా వివరాలు తీసుకుంటే ఇక అనవసరం బయటకు వస్తే వారికి మాత్రం కూడా చలాన్లు బండి సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈసారి ఉదయం కొన్ని చోట్ల 10:30 తర్వాత కొంత హడావుడి కనిపించింది. కానీ ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించట్లేదు. పూర్తిగా నిర్మానుష్య వాతావరణంగా హైదరాబాద్ నగరంలో పికెటింగ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో తనిఖీ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు చాలా పకడ్బందీగా ఈరోజు లాక్డౌన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఇక హైదరాబాద్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ దగ్గర ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? లాక్డౌన్ నిబంధనలు ఏ విధంగా అమలవుతున్నాయి? లక్ష్మీదుర్గ ఆర్పీ రోడ్లో 100% ఇక్కడ లాక్డౌన్ అమలవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క వెహికల్ కూడా అనుమతి ఇచ్చని పరిస్థితి. మొత్తం 4 రోడ్లు ఉంటే 4 రోడ్లను కూడా బార్కేడ్లు వేసి దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ పోలీస్ అధికారులు ఇతర ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్న అధికారులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఇతర రోడ్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసొచ్చు. కంప్లీట్గా 100% లాక్డౌన్ అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే హైదరాబాద్లో అది ఆర్పీ రోడ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరిని కూడా
ఈ రోడ్లలోకి వదలట్లేదు. అయితే మెయిన్ రోడ్లను కొంత ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఏదైతే హైదరాబాద్లో ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటైనటువంటి ఆర్పీ రోడ్, సికింద్రాబాద్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాణిగంజ్ మార్కెట్, ప్యారడైజ్ సెంటర్, ఈ కంప్లీట్గా ఈ ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ రోడ్స్ను పూర్తిగా కూడా దిగ్బంధనం చేసి ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతి ఇవ్వడం లేదు. ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇతర ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్ళవలసిందిగా కోరుతున్నారే తప్ప ఈ రోడ్లోకి మాత్రం అనుమతించేది లేదు అనేది మాత్రం కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. సిటిజన్స్ అయితే ఏ ఒక్కరిని కూడా అనుమతిస్తలేరు. వాళ్ళు ఐటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర ఎగ్జామ్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయినైతే ఎవరిని కూడా ఈ రోడ్లకు అనుమతి ఇవ్వడం లేదు. ఇతర ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా మాత్రమే వెళ్ళాలంటూ కూడా వాళ్ళకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. 100% లాక్డౌన్ ఇక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కొంత ఇప్పటికే ఎవరైతే ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఆర్పీ రోడ్లో, అదేవిధంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఏరియాలో 100%గా లాక్డౌన్ అమలవుతుంది. అయితే గత 2 రోజుల నుండి ఏదైతే కొంత ఎగ్జామ్షన్స్ లూజ్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పూర్తిగా 100%గా కఠినమైన నిబంధనలతోటి కఠినమైన లాక్డౌన్ అయితే పాటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ అజయ్.